మమ్మీకి వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది రైట్కు. మేము ఫిబ్రవరి 19th ఇక్కడికి వచ్చినాం. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మమ్మీ అస్సలు ఏం తినలేని పొజిషను, లేవలేని పొజిషను, కనీసం తన పని తను చేసుకోవడానికి కూడా మోషన్ కూడా వెళ్ళలేని పొజిషన్లో అంత వీక్ అయిపోయింది అన్నట్టు. ఇవి వాడిన తర్వాత మమ్మీ 15 daysకే బెడ్ మీద ఉన్న మనిషి లేచి తనంతలకు తనే వెళ్ళడం, చక్కగా స్నానం చేయడం, తన పనులు తను చేసుకొని మంచిగా పెట్టిన ఆహారం పెట్టినట్టు తినడం స్టార్ట్ చేసింది. నమస్కారం. ఈ ఆయుర్వేద హాస్పిటల్ను ఆశ్రయించిన పేషెంట్లు వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. వారు చూసిన ఫలితం ఆధారంగా వారు ఏమంటున్నారంటే, నమస్కారం, నా పేరు మంజుల, మా మమ్మీ పేరు వచ్చేసి లక్ష్మమ్మ. మమ్మీకి వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది రైట్కు. అయితే మాకు మమ్మీకి ఫస్ట్ స్టార్టింగ్ లో చిన్నగా ఇంత గడ్డ వచ్చిందమ్మా, నొప్పిగా ఉంది అని అన్నది. అన్నాక మామూలుగా వేడి గడ్డనేమనుకుని నేను అంత పట్టించుకోలేదు. ఒక 2-3 నెలలు అలాగే అయింది. తర్వాత అది రోజుకు పెరిగిపోతే ఎంతకైనా మంచిదని హాస్పిటల్ కి తీసుకెళ్ళిన మమ్మీని. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు చూసి ఇమీడియట్లీ ఆమెకు టెస్టులన్నీ చేసిన తర్వాత అమ్మాయి ఇది మామూలుగా గడ్డనే ఉంది, ఆ గడ్డ తీసి ఆపరేషన్ చేయవలసి వస్తుంది అని చెప్పారు. అంటే సరే మేడం, మీకు ఎలా మంచిగా ఉంటే అలా చేయండి, మమ్మీకి మాత్రం ఏ ప్రాబ్లం లేకుండా చూడండి అని నేను డాక్టర్ గారికి చెప్పాను. So nowadays breast cancer become one of the major disease which our now generation is suffering from. What is the main reason behind the breast cancer, or what is the causative factor? It's because of the sedentary lifestyle, obesity, because of some hormonal therapy, because of addictions like some smoking, drinking, any other habits. These are some causative factors for the disease. క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నవి, ఇప్పుడు మీరు మమ్మీని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళండి, నెక్స్ట్ ట్రీట్మెంట్ అక్కడ చేస్తారు వాళ్ళని చెప్పారు. సరే అని మేము MNJకి వెళ్ళినాం. చేసిన తర్వాత వాళ్ళు కీమో చేయాలమ్మన్నారు. తర్వాత ఇది ఇలా జరుగుతుంటే మాకు పునర్జన్మ గురించి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి వచ్చిందంట. వస్తే అది ఇక్కడ మెడిసిన్ వాడిండ్రంట. మరి ఒకసారి అక్కడికి వెళ్తే బాగుంటది కదా అని మా తమ్ముడు నా దగ్గర చెప్పిండు. మేము ఫిబ్రవరి 19th ఇక్కడికి వచ్చినాం. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మమ్మీ అస్సలు ఏం తినలేని పొజిషను, లేవలేని పొజిషను, కనీసం తన పని తను చేసుకోవడానికి కూడా మోషన్ కూడా వెళ్ళలేని పొజిషన్లో అంత వీక్ అయిపోయింది అన్నట్టు. So since 5 months she is using the medications. After that patient is slowly recovering. So right now she is recovered with the weakness and she is eating well. About her activity also improved a lot. So some of the precautionary measures we can do for the early analysis of the disease, which is very very important. If the disease is diagnosed in the very early stage, so we can treat it very very in a well condition. So for example, early precautionary measure means first early diagnosis of the disease is the first thing. So how we analyze is self examination is important. For example, any discharge, soreness, any pain in the armpit region, or any dampling, anything symptomatically which was recently changing, and any warts and mole somewhat change in the size. So these kind of symptoms usually we see. వచ్చిన తర్వాత ఆ మందులు ఇచ్చిన తర్వాత సరే అని మేము ఆ మందులు తీసుకొని పోయి వాడిన తర్వాత 1 week వరకు 1 time వాడినాం. మమ్మీ మెల్లగా కోలుకొని మేము మంచిగా తినడం కొంచెం తింటుంది అన్నట్టు. కొబ్బరి నీళ్ళు ఉడక తాగలేని స్థితిలో ఉన్న మమ్మీ 1 week ఈ మెడిసిన్ వాడంగానే మెల్లగా రాగి జావా, కొబ్బరి నీళ్ళు మంచిగా తనంతలకు తన గ్లాసులో పోసిస్తే తాగడము స్టార్ట్ చేసింది. ఇవి వాడిన తర్వాత మమ్మీ 15 daysకే బెడ్ మీద ఉన్న మనిషి లేచి తనంతలకు తనే వెళ్ళడం, చక్కగా స్నానం చేయడం, తన పనులు తను చేసుకొని మంచిగా పెట్టిన ఆహారం పెట్టినట్టు తినడం స్టార్ట్ చేసింది. ఒక 15 days తర్వాత 20 days వరకల్లా నార్మల్గా అయిపోయింది మమ్మీ. ఇంతకుముందుకు ఎలా తింటుండేనో అలాగే తినేది అన్నట్టు. అలాగా రోజుకు తింటుంటే ఆమెకు జీర్ణశక్తి ఉడక పెరిగింది. ఇదంతా దేవుడి దయ. ఈ ఆయుర్వేద మందుల వలన మమ్మీకి 2 doses నార్మల్ రిపోర్టు వచ్చేసింది. అప్పుడు మమ్మీ ఎంతో సంతోషపడ్డారు. చూశారు కదండి, వారి మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుర్వేదం సాధించిన విజయం. ఇలాంటి మరెందరో జీవితాలలో ఆయుర్వేదం వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు. హ్యాపీగా ఉన్నాను, మంచిగా అనిపించింది, బెస్ట్ రిజల్ట్ ఉంది, చాలా బెటర్ అయిపోయింది, చాలా బెటర్ ఉంది, నాకు బాగానే ఉంది, నాకు బాగా అనిపిస్తుంది, బాగానే ఉందండి, మంచిగా ఉన్నాను, బాగున్నాను, మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది, చాలా మంచిగా అనిపించింది. మా నాన్నగారు సంతోషంగా ఉన్నారు.